ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కూటమిలో అప్పుడే సెగలు రేపుతున్నాయా? నామినేటెడ్ పదవుల్లో ఇప్పటికే తగిన గుర్తింపు దక్కలేదని అసంతృప్తితో ఉన్న ఏపీ బీజేపీ నేతలు ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికల సీట్ల సర్దుబాటుపై కమలం అధిష్టానాన్ని నిలదీస్తున్నారా? జనసేన తరహాలో 15 నుంచి 30% సీట్ల కోసం బీజేపీ గట్టిగా గలం విప్పలేకపోతుందా? బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలంటున్న అధ్యక్షుడు మాధవ్ సూచనలపై పార్టీ నేతల్లో ఎలాంటి చర్చ నడుస్తోంది? అసలు స్థానిక ఎన్నికల్లో కూటమి నుంచి బీజేపీకి దక్కే వాటా ఎంత? ఏపీ బీజేపీ నేతలు అంతా స్థానిక సంస్థల ఎన్నికల మీద ఆశలు పెట్టుకున్నారు. ఎలాగైనా తమ పార్టీ కూడా మంచి సంఖ్యలో సీట్లు సాధించాలని చూస్తున్నారు. అయితే ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ గా మాధవ్ బాధ్యతలు స్వీకరించి ఏడాదైంది. దీంతో ఏడాది పదవి మీద పార్టీ నేతలంతా వేడుక చేశారు. అలాగే తాజాగా ఆయన పుట్టినరోజుని కూడా ఘనంగా జరిపారు. ఇక పార్టీ అధినేత ముందు నేతలు తమ గోడు వెళ్లబోసుకున్నారని అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ వాటా ఎంతో తేల్చాలని కోరుతున్నారు. కూటమిలో బీజేపీకి లోకల్ బాడీ ఎన్నికల సర్దుబాటులో 5% సీట్ల ఇస్తారని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో కమలం పార్టీలో కలవరం రేగుతుంది. ఇప్పటికే ఏపీలో నామినేటెడ్ పదవులలో తీరని అన్యాయం జరిగిందని బీజేపీ నేతలు వాపోతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అయినా తమకు ఛాన్స్ దొరికితే అదే 10,000 అన్నట్లుగా అన్నారు. అయితే 5% అంటే పార్టీలో ఆశావహులు అంతా నష్టపోతారని తెలుస్తోంది. కనీసం 10 నుంచి 15% అయినా సీట్లు కేటాయిస్తేనే మేలు అని సూచిస్తున్నారు. ఈ విషయం మీద కూటమి పెద్దలతో మాట్లాడాలని అధ్యక్షుడు మాధవ్ ని కోరుతున్నారు. కేడర్ డిమాండ్ తో మాధవ్ కీలక సూచనలు చేశారు. పార్టీని ముందు బూత్ లెవెల్ దాకా బలోపేతం చేయాలని ఆయన కోరారు. పార్టీ ఎక్కడ బలంగా ఉంటే అక్కడ సీట్లు ఎక్కువ కోరుతామన్న అధినాయకత్వం మనోగతంగా ఉందని అంటున్నారు. అయితే దీని మీదనే పార్టీలో చర్చ సాగుతుంది. కూటమిలో బీజేపీకి తగిన వాటా ఇస్తే అన్ని పార్టీల మద్దతుతో పొత్తు వల్ల సులువుగా గెలుచుకోవచ్చన్నదే నేతల ఆలోచనగా చెప్తున్నారు. అలా కాకుండా పార్టీ బలోపేతమని ఎక్కడ బలంగా ఉందో అని చర్చ కనుక వస్తే బీజేపీకి వచ్చే సీట్లు పెద్దగా ఏమీ ఉండవని అంటున్నారు. అందువల్ల డిమాండ్ చేయాల్సిందే రాష్ట్ర అధినాయకత్వమే అని చెప్తున్నారు. ఇక ఏపీలో జనసేనకు నామినేటెడ్ పదవులు బాగానే దక్కాయని బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు. అలాగే 15% సీట్లు స్థానిక ఎన్నికల్లో ఇస్తామని అంటే ఆ పార్టీ నేతలు గట్టిగానే వ్యతిరేకించారు. కనీసం 30% సీట్లైన సర్దుబాటులో జనసేనకు దక్కాలని ఆ పార్టీ పట్టుదలగా ఉంది. మరి బీజేపీకి 5% సీట్లు అంటే కమలం పార్టీ నుంచి పెద్దగా గొంతెత్తే పరిస్థితి కనిపించడం లేదని కూడా నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలాగైతే వచ్చే సీట్లు ఏమీ ఉండవని పెదవి విరుస్తున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి బీజేపీకి చెందిన ఆశాబహులైతే పెద్ద సంఖ్యలో స్థానిక సంస్థలలో పోటీకి తయారుగా ఉన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు మాధవ్ ఈ విషయంలో కూటమి పెద్దలతో మాట్లాడి సానుకూలంగా చేయాలని అంటున్నారు. మరి మాధవ్ ఏ మేరకు సీట్ల పేచీని తెలుస్తారో అన్నదే చూడాల్సిందే.